ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఇప్పుడు అదే ఉల్లి రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. భారీగా దిగుబడి ఉన్నా కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు అన్నదాతలు. కళ్ల ముందే పంట కుళ్లిపోతూ ఉండడంతో కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటూ పారబోసేస్తున్నారు. అసలు ఉల్లి రైతులకు ఈ కష్టాలు దేనికి? రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఉల్లి కోస్తేనే కాదు, సాగు చేసిన కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏపీలో ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు ₹1,00,000 పైగా ఖర్చు పెట్టినా కనీసం 20% కూడా తిరిగి రాకపోవడంతో ఆవేదనలో మునిగిపోయారు రైతులు. కిలో ఉల్లి ₹6, కొన్ని చోట్ల ₹2 పలుకుతోంది. కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. 1200 అంటే కూడా యాదమ్మ అది మాకు కష్టం కూడా కూలీల కాటికైతుంది, మాకంటే మిగతా లేదు. ఏదో 2,000 క్వింటాలు అయితే మొత్తం పెట్టుబడి అట్లా వస్తుంది సార్. ఇంకా మామూలుగా 1200 అట్లా అయిందంటే ఓన్లీ ఒక కూలోళ్ళకి తెంపిన కూలీలే కోసిన కూలీలే వస్తాయి సార్. అంతే, ₹1 మిలగదు సార్. మాకైతే ఏం మిలగదు సార్, అసలు ఏం మిలగదు. 2,000 ఇస్తే కొంచెం మేము పెట్టిన పెట్టుబడి ఒకటి మా డబ్బులు మాకు వస్తాయి. అంతేగాని ఇట్లా 1200 అట్లా పెడితే ఏం రాదు సార్. ఏపీలో ఉల్లి పంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 100 క్వింటాళ్ల నిల్వలు మార్కెట్ యార్డులో పేరుకుపోయాయి. ఓ పక్క పంట కుళ్లిపోవడం, మరోవైపు గిట్టుబాటు ధర లేక పంటను మొత్తం పారబోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉల్లి రైతుల గోసను చూసి సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. క్వింటాలకు ₹1,200 ధర ప్రకటించారు. ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో రైతులు ఊరటపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కర్నూలులో కేవలం 3 రోజులు మాత్రమే మార్కెట్ కొనుగోలు జరిపింది. తర్వాత ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉండటంతో నిలిపివేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర ₹200 నుంచి ₹500 ధర పెంచడం లేదు. దీంతో రైతులు ఉల్లి పారబోసి నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైసీపీ సహా వామపక్షాలు రైతులకు మద్దతు తెలిపాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు జాయింట్ కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి 1,200 గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఉల్లి ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించిన షర్మిల ఈ అంశంలో కూటమి, వైసీపీ పార్టీలు రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఉల్లి రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, క్వింటాకు ₹1,200 మద్దతు ధర ఇస్తామని చెప్పినా ఒక్క రైతుకు కూడా ఈ మొత్తం అందలేదని ఆరోపించారు. ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. ₹600 కంటే రావటం లేదు. చంద్రబాబు గారు డిఫరెంట్ అమౌంట్, మొదటి ధర 1,200 అయితే ఆ డిఫరెంట్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. వ్యయ ప్రయాసాల కోర్చి దిగుబడిని మార్కెట్కు తెస్తే కొనేవారే కనుమయ్యారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కనీసం పంట పెట్టుబడి ఖర్చులైనా వచ్చేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కూటమి సర్కారు ఉల్లి రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో వేచి చూడాలి.